కోర్సు, అలాగే అంటే ఐటీ కోర్సు, అలాగే SAP ఎండ్ యూజర్ కోర్సు, ఈ రెండింటికి కూడా మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. హాయ్ గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు చానీ ఎస్కే ఇన్ఫోటెక్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందు. నా పేరు చానీ ఎస్కే. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ కనుక వాచ్ చేసినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈరోజు టాపిక్లో నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో చాలామంది స్టూడెంట్స్ అంటే SAP ఎండ్ యూజర్ కోర్స్ నా దగ్గర చాలామంది స్టూడెంట్స్ నేర్చుకుంటారు, అలాగే కన్సల్టెంట్ కోర్స్ కూడా నేర్చుకుంటారు. సో ఈరోజు SAP ఎండ్ యూజర్ నుంచి వన్ ఆఫ్ మై ట్రైనీ ఈ క్వశ్చన్ అడిగారు. సో దానికి సంబంధించి వీడియో పెడితే చాలామందికి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను. సో టాపిక్ ఏంటంటే SAP ఎండ్ యూజర్లో మనకి కొన్ని డిజిగ్నేషన్స్ ఉన్నాయండి. SAPలో కొన్ని డిజిగ్నేషన్స్ ఉన్నాయి ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో SAP ఎండ్ యూజర్కి, అలాగే పవర్ యూజర్కి, అలాగే కోర్ టీమ్ మెంబర్కి, అలాగే సూపర్ యూజర్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అని చెప్పి వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ ఈ క్వశ్చన్ అడిగారు. దీనికి సంబంధించి ఈ వీడియోని పెడితే చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో పెడుతున్నాను. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే వీడియోని వాచ్ చేసి లైక్ చేయట్లేదు అండ్ కమెంట్ కూడా చెప్పట్లేదు, థ్యాంక్స్ కూడా చెప్పట్లేదండి. మేము ఎంతో కష్టపడి మీకోసం SAPని ఇంత చక్కగా ఎవరు కూడా చెప్పరు. ప్రతి పాయింట్ని కూడా మీకు లైవ్లో వచ్చి చెప్తున్నాము కాబట్టి గుర్తుంచుకోవాల్సిన విషయం. మీరు విషయం నేర్చుకున్న వెంటనే అట్లీస్ట్ లైక్స్ కానీ కమెంట్స్ కానీ చేసినట్లయితే అది మాకు హెల్ప్ అవుతుంది. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, SAPలో మనకి ఎండ్ యూజర్కి, అలాగే పవర్ యూజర్కి, సూపర్ యూజర్కి, అలాగే కోర్ టీమ్ మెంబర్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అని చెప్పి వన్ ఆఫ్ మై స్టూడెంట్ ఒక ట్రైనీ అడగడం జరిగింది. దీనికి సంబంధించి ఈ వీడియో పెడుతున్నాను. SAP ఎండ్ యూజర్ అంటే ఏంటి? SAP ఎండ్ యూజర్ అంటే ఎప్పుడైనా సరే ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత SAP ఎండ్ యూజర్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుందండి. SAP ఎండ్ యూజర్ ఏం చేస్తాడంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా SAPలో బుక్ చేస్తూ ఉంటాడు. ప్రతిరోజు ట్రాన్సాక్షన్ని పోస్ట్ చేసి SAPలో బుక్స్ అనేది ఫైనలైజ్ చేస్తూ ఉంటాడు. అండ్ దానికి సంబంధించి జస్ట్ లైక్ పర్చేస్ సంబంధించిన పర్చేస్ ఆర్డర్స్ క్రియేట్ చేయడం కానివ్వండి, సేల్స్ ఆర్డర్స్ని క్రియేట్ చేయడం కానివ్వండి, అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ బుక్ చేయడం కానివ్వండి, ట్రాన్సాక్షన్ బుక్ చేసి లెడ్జర్లో పోస్ట్ చేసి ఫైనల్గా ఫైనలైజేషన్ చేసేవాడిని ఎవరైతే ఉంటే SAP ఎండ్ యూజర్ అంటాం. మరి SAP ఎండ్ యూజర్ బాగానే ఉంది. మరి SAP ఎండ్ యూజర్ తర్వాత పవర్ యూజర్ అంటే ఎవరు? పవర్ యూజర్ అంటే ఎవరు? పవర్ యూజర్ అంటే జనరల్గా ఎవరికైతే సెటైన్ అప్లికేషన్స్ ఉంటాయండి. కొన్ని అప్లికేషన్స్ మీద కొంతమందికి కొన్ని స్పెసిఫిక్ రోల్స్ అనేవి ఉంటాయి. రియల్ టైంలో అందరికీ యాక్సెస్ ఉండదు. SAP ఎండ్ యూజర్ అంటే ఆల్ కీ కోడ్ యాక్సెస్ కంపల్సరీగా ఉంటుందని అనుకుంటారేమో, ఉండదు. కొన్ని ఏరియాస్ మాత్రమే కొంతమందికి ఉంటుంది. పవర్ యూజర్ కంటే వాళ్ళ కోసం స్పెసిఫిక్ ఎక్స్క్లూజివ్ రోల్స్ అనేది ఇస్తారు కొన్ని అప్లికేషన్స్ మీద. అండ్ వాళ్ళు రియల్ టైంలో వర్క్ చేయడానికి అన్ని రకాలుగా ఉండేటట్టుగా వాళ్ళకి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఒకవేళ SAP ఎండ్ యూజర్ కంటే కొంచెం అడ్వాన్స్డ్ నాలెడ్జ్ అనేది పవర్ యూజర్కి ఉంటుంది. కాబట్టి ఎవరైనా స్ట్రక్ అయినప్పుడు, ఎండ్ యూజర్ స్ట్రక్ అయినప్పుడు ఈ పవర్ యూజర్ అనేవి కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు. అండ్ సెట్ అయిన అప్లికేషన్స్ మీద SAP పవర్ యూజర్కి ఎక్స్క్లూజివ్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు చూసినట్లయితే సూపర్ యూజర్కి ముందు కోర్ టీమ్ మెంబర్ అంటే ఫంక్షనల్ ఎక్స్పర్టైజ్ అంటే ఫంక్షనల్గా కన్సల్టెంట్ ఎవరైతే ఉంటారో IT కన్సల్టెంట్ అట్ ద ఇనిషియల్ స్టేజ్ ఇంప్లిమెంటేషన్ టైంలో రిక్వైర్మెంట్ అనేది గ్యాదర్ చేసుకోవాల్సి ఉందండి. ఆ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసేటప్పుడు ఎవరి దగ్గర నుంచి గ్యాదర్ చేసుకోవాలి? అంటే కోర్ టీమ్ మెంబర్స్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ అనేది గ్యాదర్ చేసుకోవాలి. కోర్ టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు మనకి బిజినెస్ సంబంధించిన రిక్వైర్మెంట్ అనేది షేర్ చేస్తూ ఉంటారు. కాబట్టి కోర్ టీమ్ మెంబర్స్ సబ్ పార్టే ఈ సూపర్ యూజర్ అంటాం. సూపర్ యూజర్ అనేవాడు కోర్ టీమ్ మెంబర్లో ఒక సబ్ పార్ట్ అనమాట. ఈ సూపర్ యూజర్కి ఏంటంటే ఎక్స్క్లూజివ్గా ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేసి వాళ్ళకి టెస్టింగ్ని, స్పెషల్గా టెస్టింగ్ యాక్టివిటీస్ని ఇంప్లిమెంటేషన్ టైంలో టెస్టింగ్ యాక్టివిటీస్కి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు.
అండ్ వాళ్ళ టెస్ట్ స్క్రిప్ట్స్ కూడా రెడీ చేసి డిజైన్ చేసి పర్ఫామ్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి కోర్ టీమ్ మెంబర్లో సబ్ పార్టే మనకి సూపర్ యూజర్ అంటాం. సూపర్ యూజర్ అనేవాడు ఫంక్షనల్ ఎక్స్పర్టైజ్ ఎవరైతే ఉంటారో కన్సల్టెంట్స్కి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అంటే వాళ్ళకి సంబంధించిన టెస్ట్ సినారియోస్ని ఎగ్జిక్యూట్ చేసి యూఐటీస్ ఇవ్వడము, సో ఇలాంటివన్నీ కూడా ఈ సూపర్ యూజర్స్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ సూపర్ యూజర్ అనేవాడు కోర్ టీమ్ మెంబర్లో పార్ట్. కోర్ టీమ్ మెంబర్ అంటే ఫంక్షనల్ కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసేటప్పుడు వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. మనకి జనరల్ లెడ్జర్ సంబంధించి కానీ, అకౌంట్స్ పేయబుల్ సంబంధించి కానీ, రిసీవబుల్స్ సంబంధించి కానీ, లేకపోతే బేసిక్గా అసెట్స్ సంబంధించిన డేటా అంతా కూడా వీళ్ళ దగ్గర నుంచి కోర్ టీమ్ మెంబర్స్ దగ్గర నుంచి వెళ్తుంది. ఎస్ఏపి ఎండ్ యూజర్ అంటే ఫైనల్ అని, అంటే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత ఎస్ఏపి ఎండ్ యూజర్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలా మందికి బేసిక్ విషయాలు కూడా తెలియదు కాబట్టి ఈ విషయాలను తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ అందరికీ కూడా ఈ విషయాన్ని మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ నుంచి నేను మొత్తుకునేది ఒకటే, రియల్ టైం కన్సల్టెంట్స్ అనే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. ఎందుకంటే కంపెనీలో పనిచేసాం కాబట్టి కంపెనీకి సంబంధించిన స్ట్రక్చర్ అంటే పలానా ఏరియాకి మాత్రమే మాకు వచ్చని కాదు. నేను దగ్గర 5 మాడ్యూల్ నుంచి 6 మాడ్యూల్ చెప్పగలను. కానీ నాకున్న టైం అవైలబిలిటీని బట్టి నేను మెయిన్ మాడ్యూల్స్ ఏమైతే ఉన్నాయో అవి మాత్రమే డీల్ చేస్తాను. ఎస్ఏపి, S/4HANA, ఫైనాన్స్, అలాగే MMSD, PS, అలాగే వేర్ హౌస్ మేనేజ్మెంట్. ఈ 4 కూడా నేను ఆల్రెడీ కంపెనీస్లో వర్క్ చేసినప్పుడు సెట్ అయిన రియల్ టైం సినారియోస్ మీద కూడా వర్క్ చేసి చాలామంది ట్రైనీస్కి ట్రైనింగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అండ్ ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కింద DXCలో వర్క్ చేశాను, అలాగే IBMలో అడ్వైజరీ కింద చేశాను. మాకు ఆల్ ఏరియాస్ మీద ఫుల్ కమాండ్ ఉంటుంది పర్టికులర్గా. అండ్ కాబట్టి బేసిక్గా నేను చెప్పేది ఫస్ట్ కాడి నుంచి ఒక ఐటీ కన్సల్టెంట్స్ రియల్ టైంలో వర్క్ చేసిన వాళ్ళ దగ్గర నేర్చుకోండి ట్రైనింగ్ అనేది. దాని మూలంగా మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. అంతేగాని యూట్యూబర్స్ దగ్గర లేదా 5,000కి 10,000కి 6,000కి వస్తుందని చెప్పి ఫేక్ ట్రైనర్స్ దగ్గర మీరు కోర్స్ నేర్చుకుంటే జీరో నాలెడ్జ్ వస్తుంది. అంటే ఆ బేసిక్ నాలెడ్జ్ తప్పిస్తే రియల్ టైం నాలెడ్జ్ అనేది రాదు. రియల్ టైం అనేది కంపెనీలో ఐటీ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ దగ్గర, అలాగే రియల్ టైంలో ఇంగ్లీష్లో మాట్లాడి లేదా ట్రైనర్ ఇంగ్లీష్లో మాట్లాడి ట్రైనర్స్ దగ్గర మీరు నేర్చుకున్నట్లయితే, అంటే తెలుగు ఇంగ్లీష్లో రెండింటిలో ట్రాన్స్లేట్ చేయగలిగే ట్రైనర్ దగ్గర నేర్చుకున్నట్లయితే మీకు 100% న్యాయం అనేది కోర్స్ జరుగుతుంది. కాబట్టి ఫేక్ ట్రైనర్స్కి బాయ్ చెప్పండి. ఎందుకంటే యూట్యూబ్లో చూసి మీరైనా చెప్పొచ్చు. యూట్యూబ్లో చూసి బేసిక్ నిన్నగా కంప్లీట్ అయిన ఒక 1 మంత్ కంప్లీట్ అయిన స్టూడెంట్ కూడా యూట్యూబ్లో చూసి ట్రైన్ చేయగలుగుతాడు. కాబట్టి యూట్యూబ్ అనేది వేస్ట్ అండి. రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ ట్రైనర్స్ దగ్గర నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ ఛానల్ SK సైనింగ్ ఆఫ్.